నమస్కారం కృష్ణారావు గారు. 24th May 2024 ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం చేసిన చాలా ఎపిసోడ్స్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం. సో ఆయన యొక్క శ్రేయోభిలాషిగా మీరు మరి ఆయన ప్రస్థానం గురించి ప్రస్తుతించి మరి ఆయన అట్లా కాదు ఇట్లా చేసి ఉంటే బాగుండేది, ఆయన పైకి ఏ విధంగా వచ్చి ఏ విధంగా సేవ చేయగలరు అనే విషయం మీద మంచి విషయాలు తెలియజేశారు. మరి అది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళిందో మరి ఆయన ఏ విధంగా ఇప్పుడు ఈ న్యూ పొలిటికల్ క్లైమేట్లో ఆయన ఏ విధంగా స్పందిస్తారనే చూడాలి. సేమ్ ఇట్లాగే మరి కేసీఆర్ గారు కూడాను పాపం ఆయన కష్టపడి ఏదేమైనా చెప్పుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లాంటి వాళ్ళకే సాధ్యం కాలేదు. సెపరేట్ ప్రత్యేక తెలంగాణ అనేది తీసుకొచ్చి మరి 10 సంవత్సరాలు పాలించారు. ఈ 10 సంవత్సరాల పాలనలో మరి ఆయన ఎక్కడ తప్పుడు అడిగేశారు, ప్రజలు ఎందుకు ఆయన మళ్ళీ అధికారంలోకి తీసుకురాలేదు? సో అట్లాగా మీరు కేసీఆర్ గురించి ఆయన వేర్ హీ హాస్ ఫెయిల్డ్ అనే దాని మీద స్పందనిస్తే మరి వాళ్ళు ఆ పార్టీని చాలామంది మేధావులు ఉన్నారు రక్షించుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఏ నాయకుడైనా ఎప్పుడు అభివృద్ధి పొందుతాడంటే పాజిటివ్ కన్స్ట్రక్షన్ క్రిటిసిజం అనేది యాక్సెప్ట్ చేయగలిగినాడు డెఫినెట్గా భవిష్యత్తులో ముందర రావడానికి అవసరం ఉంటుంది. మరి కేసీఆర్ గారి దాని యొక్క ప్రస్థానం గురించి మీరు చెప్తూ కొన్ని విషయాలు చెప్పండి. కేసీఆర్ గారు ఫస్ట్ ఆయనతో టచ్లోకి వచ్చింది నేను ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు. ఎన్టీ రామారావు గారు ఆ టైంలో డ్రౌట్ మినిస్టర్స్ అని 2 మినిస్టర్లు వేశాడు. మరి అది స్పెషల్గా వేశాడు. ఇంకోరెవరో గుర్తులేదు కానీ ఈయన ఖమ్మం, నల్గొండ జిల్లాలకు పంపించాడు. సో ఆ రివ్యూకి వచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు గెలవటం జరిగింది. ఆఫీస్కి వచ్చాడు, రివ్యూ చేశాడు, వెళ్ళిపోయినాడు. బియాండ్ దట్ అప్పుడు పెద్దగా నాకంత ఇది లేదు. ఆ పైన మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి రిజీమ్లో మెదక్ జిల్లాలో అప్పుడు ఇది జన్మభూమి ప్రోగ్రామ్స్ అని జరుపుతూ ఉండేవాళ్ళు. ఇది ఈ గొర్రెలకు వాటికి డీవార్మింగ్ ఇది అది గ్రామం లెవెల్లో పోవటం అది నన్ను పంపించారు నోడల్ ఆఫీసర్స్కు కొంతమంది ఆఫీసర్స్ను. సో ఇప్పుడు ఆయన మినిస్టరు. సో ఆయనతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యి గెస్ట్ హౌస్లో భోజనం ఇది చేసిన తర్వాత చాలా కామన్ సెన్స్తో 2-3 స్కీమ్స్ గురించి, డ్రైనేజ్ స్కీమ్స్ గురించి మాట్లాడాడు. అంటే నార్మల్గా మినిస్టర్స్లో చాలామంది ఇష్యూస్ మీద పెద్దగా వాళ్ళకి ఏదో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నది తప్పితే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ మీద అంతగా అవగాహన ఉన్నవాళ్ళు కానీ మాట్లాడేవాళ్ళు కానీ మనకి ఎక్కువ ఒప్పించరు. అప్పుడే అనిపించింది ఎస్ కొంత స్టఫ్ ఉన్న మనిషి కాస్త గట్టిగా చేయగలుగుతున్నాడని. సరే ఆ పైన ఆయనకు మినిస్ట్రీ ఇవ్వకపోవటం, దెన్ డిప్యూటీ స్పీకర్ చేయడంతో బయటికి రావటం ఒక పట్టుదలతోనే ఆయన ఉద్యమాన్ని నడిపారంటంలో ఎటువంటి సందేహము లేదు. లేకపోతే ఉద్యమంతో సక్సెస్ అయ్యేది కాదు. అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. తెలంగాణ వచ్చిందంటే ఆయన పాత్ర చాలా ప్రధానమైంది. ఆయన వల్లనే వచ్చిందనేది నేను ఒప్పుకోను. బికాస్ చెన్నారెడ్డి గారు తేలేదు అంటే కారణం ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. కేసీఆర్ ఈరోజు తేవచ్చాడు అంటే కారణం అక్కడ ఉన్న లీడర్ సోనియా గాంధీ. ఆ రోజు ఆమె ఇవ్వలేదు, ఈమె ఇచ్చింది. సో కాంగ్రెస్ ఇవ్వదలుచుకోకుండా ఉండుంటే కేసీఆర్ గారి వల్లనే అది వచ్చి ఉండేది అనేటటువంటిది కరెక్ట్ కాదు. బట్ ఆయన సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ అయితే ఉన్నది. రాజకీయంగా కూడా కాంగ్రెస్తో విలీనం కాకుండా ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఒక టర్మ్ చేశాడు, 2వ టర్మ్ చేశాడు. మొట్టమొదటి విషయం ఏ రాజకీయ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, దట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ డెమోక్రసీ. ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనం. ప్రామిసెస్కు విలువ 1 టర్మ్కు మాత్రమే. 2వ టర్మ్లో పర్ఫార్మెన్స్ చూస్తారు. పర్ఫార్మెన్స్ మ్యాచ్ కాకపోతే 2వ టర్మ్ ఉండేవారు. కేసీఆర్ గారి విషయంలో ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అందువల్లనే పోయినాడని నేను
ప్రధానంగా భావిస్తున్నాను. ఐ మీన్ ఎవరైనా ఒకరు ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటి అంటే సపరేట్ స్టేట్ అజెండా రెటరిక్. ఆ ఉపన్యాసపు ఊకదంపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పనిచేయదు. ఆ రోజు మాట్లాడినటువంటి భాష నువ్వు వచ్చిన తర్వాత అధికారంలోకి ఇంప్లిమెంట్ చేసావా లేదా అనేది ప్రజలు చూస్తారు, కానీ ఈ తడవ మళ్ళా స్పీచ్లు వినడానికి రెడీగా ఉంటారు. అక్కడ ఈయన పూర్తిగా ఫెయిల్ అయినాడు. చాలా విషయాల్లో చాలా గొప్ప వర్క్ చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ పవర్ డెఫిసిట్, ఆంధ్ర పవర్ సర్ప్లస్. ఆంధ్ర ఇవ్వటానికి ఒప్పుకోలేదు చంద్రబాబు నాయుడు. రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ పవర్ ఉండింది. ట్రెమెండస్గా మేనేజ్ చేశాడు. హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఎడ్యుకేషన్ టైంలో చేసినటువంటి అగ్రెసివ్నెస్ను తగ్గించాడు. బికాస్ ఆఫ్ విచ్ హైదరాబాద్ బికేమ్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ చాలా గొప్పవి. బట్ ఎక్కడ ఫెయిల్ అయినాడు? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నిజామాబాద్లో ఈయన ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడే, కూతురు ఓడిపోయినప్పుడే గమనించి ఉండాల్సింది. తెలంగాణ ప్రజలు డైనాసిటీని లైక్ చేయటం లేదు అనేది. అది ఒక మెసేజ్ వచ్చింది ఆ రోజు అక్కడ. దానిని ఇగ్నోర్ చేశాడు. ఫస్ట్ థింగ్ అదొక మేజర్ పాయింట్లో ఆయన మిస్ అయినాడు. రెండోది ఏంది, ఇది చిన్న పార్టీ, స్పెసిఫిక్గా ఒక రాష్ట్రం ఏర్పాటు కోసంగా వచ్చిన పార్టీ. రాష్ట్రం ఏర్పాటు కాగానే రెలవెన్స్ కోల్పోయిన పార్టీ. రెలవెన్స్ కోల్పోయిన పార్టీ నీ లీడర్షిప్ వల్ల రెలవెంట్గా ఉండేటట్టు ఇంకో 5 ఏళ్ళు చూచాం. ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఉందా? 2, సిద్ధాంతపరమైన బేస్ ఏదైనా ఉందని పార్టీకి జాతీయ స్థాయిలో విస్తరించడానికి? సైద్ధాంతిక బేసు లేదు. పార్టీ వచ్చిన ఎదుగుదల కూడా ఉద్యమం ఎదుగుదల. ఇటువంటి పార్టీని నువ్వు జాతీయ స్థాయిలో తీసుకొని పోయి బీజేపీకి అపోజిషన్గా నిలబడతావు అనుకుంటే ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి నిచ్చలేసినట్టుగా ఉండింది. రెండోది ఏమైంది, ఎప్పుడైతే జాతీయ స్థాయిలో అనుకున్నాడో, జాతీయ స్థాయిలో పార్టీని పోషించాల్సిన కరప్షను చేయాల్సి వచ్చింది. ఈవెన్ లేకపోయినా కానీ కరప్షన్ జాస్తిగా ఉంది, దాంట్లో ఎవరేమీ డౌట్ లేదు. రాష్ట్ర స్థాయిలో కూడా చెయ్యదగనంత కరప్షనే జరిగింది. బట్ జాతీయ స్థాయిలో ఉండేటప్పటికీ కరప్షన్ చాలా విపరీతం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ దిస్ రిమైండ్స్ మీ అనదర్ థింగ్. అప్పుడు 77లో జరిగిన ఎలక్షన్స్లో జనతా పార్టీ గెలిచి ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. అప్పుడు ఐ థింక్ 1980లోనో ఏవో ఎలక్షన్స్ జరిగాయి. ఆ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫండింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది. చాలా కరప్షన్. అప్పుడు చెన్నారెడ్డి గారి కరప్షన్ హై లెవెల్ అని చెప్పుకుంటూ ఉండేవాడు. ఎవరో ఒకరు అడిగారు, మీ గవర్నమెంట్ చాలా కరప్ట్ కదా అని. ఏమని? చెన్నారెడ్డిని. మరి మొత్తం దేశ స్థాయిలో ఇందిరా కాంగ్రెస్ ఫండింగ్ అంతా ఎవరు చేశారు? చేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో అంత లెవెల్లో నువ్వు విస్తరించాలన్నప్పుడు కరప్షన్ కూడా అంత పెరిగిపోయింది. అది బాగా దెబ్బ కొట్టింది. ఒకటి కరప్షను, 2 డైనాసిటీ, 3 అన్నిటికీ మించి ఎవరికి యాక్సెసిబిలిటీ లేకుండా పోవటం. యాక్సెసిబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సెసిబిలిటీ, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, తమ విధానాలను మార్చుకోవటం, ఈ 3 లేనటువంటి ఏ నాయకుడు లాంగ్ రన్లో సర్వైవ్ కావడం. యాక్సెసిబిలిటీ లేకపోవడం ఇంకొక మేజర్ ప్రాబ్లం టీఆర్ఎస్కు. నేను ఎప్పుడు చెప్తా, వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశంకు లేని ప్రాబ్లం, ఎందుకంటే ఇవన్నీ రీజనల్ పార్టీస్. స్ట్రాంగ్ కాస్ట్ బేసిస్ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశానికి కానీ ఆంధ్రాలో 2 బలమైన కమ్యూనిటీలు ఒక 5-6 జిల్లాల్లో
గట్టిగా నిలబడతారు, గ్రామస్థాయి దాకా నిలబడతారు. ఇక్కడ వెలమలు చాలా స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్, గ్రామస్థాయి దాకా వీళ్ళక ఇది లేదు. సో ఇతర వీటి మీద కమ్యూనిటీస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదొక మేజర్ డ్రాబ్యాక్ అయింది. ఇవన్నీ ఉన్నా కానీ ఈయన రెండోది చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వాళ్ళ ఇద్దరి విధానాలు చూసిన తర్వాత ఒక కామెంట్ చేస్తూ ఉండేవాడినప్పుడు అది ఈయనకు చాలా రెలవెంట్ అయింది. అర్బన్ ఏరియాలో చాలా చెయ్యి చెప్పుకోవద్దు, రూరల్ ఏరియాలో ఏం చేస్తుంటావో దాన్ని ఎక్కువ పబ్లిసైజ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, అర్బన్ ఏరియాలో చేసిన దాన్ని ఎక్కువ పబ్లిసైజ్ చేశాడు. దాంతో రూరల్ నుంచి రియాక్షన్ వచ్చింది, 2004లో ఓడిపోయినాడు. రాజశేఖర్ రెడ్డి అర్బన్ ఏరియాకి ఏమీ నష్టం చేయలేదు, కానీ హైలైట్ ఏం చేశాడు, రూరల్ ఏరియాస్తో తాను చేసిన పనులను ఎక్కువ హైలైట్ చేశాడు. సో రూరల్ ఓటింగ్ అట్లాగే ఉండిపోయింది. ఈయన చేసిన తప్పు కూడా అది. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందు ఏం చేశాడో అదే తప్పు ఏం చేశాడు. హైదరాబాద్ చుట్టుపక్కల చేసిన అభివృద్ధి గురించి ఎక్కువ చెప్పుకున్నాడు, గ్రామాలకు చేసింది తగ్గించేశాడు. ప్రొజెక్షన్ యాజ్ ఎ లీడర్ ఏ ఏరియా. సో రూరల్ ఏరియాస్లో ట్రెమెండస్ బ్యాక్లాష్ వచ్చింది. అది చూస్తూనే ఉన్నాం కదా. హైదరాబాద్ చుట్టుపక్కల ఎలక్షన్స్ అన్ని చోట్ల గెలిచారు, బట్ అక్కడ పోయేటప్పటికి ఓడిపోయినారు. సో ఇది కొంతవరకు ఎన్నిటికీ మించి పర్సనాలిటీ ప్రాబ్లం, అహంభావం రాజకీయాల్లో ఎవరికి ఎక్కువ అవుతుందో వాళ్ళందరినీ దూరం చేసుకుంటారు. అందరినీ దూరం చేసుకున్నప్పుడు తన వల్లనే నడుస్తుంది అనుకుంటే నడవదు. రాజకీయాలు చాలామందిని కలుపుకుంటూ పోవాలి, అక్కడ ఒక చోట ఫెయిల్యూర్. ఇవన్నీ కలిపి ఆయనకు ఫెయిల్యూర్కు దారితీసింది. ఇంకా ఐ థింక్ ఇంకా స్లోగా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ గట్టిగా బలపడుతున్నాయి. బీఆర్ఎస్కు నేను అనుకోవడం ఇంకా ఛాన్స్ తగ్గిపోయినట్టే నేను భావిస్తాను. చూద్దాం. అంటే దాంట్లో ఎదిగే నాయకులు కూడా ఉన్నారు, కేటీఆర్ లాంటి వాళ్ళు, తర్వాత మరి ఆయన మేనల్లుడు కూడా. వీళ్ళు ప్రస్థానం ఎంతవరకు తీసుకెళ్తారు, మరి టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఎలా తన భవిష్యత్తును నిర్దేశించగలుగుతుంది అనేది చూద్దాం. నమస్కారం.